రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్లో టిప్పర్ లారీ ఒక బీభత్సం సృష్టించింది. రోడ్డుపైనటువంటి వాహనాలపైన ఈ టిప్పర్ లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో మొత్తంగా 10 మంది మరణించారు, 50 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది. టిప్పర్ డ్రైవర్ మద్యం తాగడంతోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సో వరుసగా రాజస్థాన్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాజస్థాన్లో జరిగిన ప్రమాదాలకు సంబంధించి ఈ వారం 10 రోజుల్లోనే ఇప్పటికే 45 మంది మరణించారు. జైపూర్ ఫలోడి దగ్గర బస్సు ప్రమాదం గురైంది, యాక్సిడెంట్ జరిగింది. కానీ ఇక్కడ ఈ సంఘటనలో మాత్రం ఒక టిప్పర్ లారీయే డైరెక్ట్గా బస్సు పైకి దూసుకొచ్చింది. మీరు విజువల్లో చూస్తూ ఉన్నారో ఆ విజువల్ మీరు గమనించండి. ఒక టిప్పర్ లారీ ఎలా దూసుకొస్తుంది అనేది. సో అప్పుడు అంతవరకు నిర్మానుష్యంగా ఉంది. ఎస్, చూడండి ఒకసారి ఎలా దూసుకెళ్ళిందో. కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడ రోడ్డుపై నడుస్తున్న వారిని కూడా ఢీ కొట్టి వెళ్ళిపోయింది. సో మీరు విజువల్లో చూడండి, ఒకసారి అంతవరకు బాగానే ఉంది. అంతలోనే ఆ చిన్న గ్యాప్లోనే కళ్ళు మూసి తెరిచేలోగా కనురెప్పపాట్లోనే ఈ ప్రమాదం జరిగింది. సో నడుస్తూ వెళ్ళిన వారు చూడండి, గ్యాప్ చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఈ ప్రమాదం జరిగింది. సో ఈ ఘటనలో కొంత ఇప్పటికే 10 మంది మరణించినట్టు తెలుస్తోంది. సో రాజస్థాన్లో టిప్పర్ లారీ చేసినటువంటి ఈ బీభత్సం మామూలు కాదు. సో రోడ్డు పైన వెళ్తున్న వారిని టిప్పర్ లారీ ఢీకొట్టింది. రోడ్డుపై వాహనాలకు టిప్పర్ లారీ ఢీకొట్టింది. సో దీంతో 50 మందికి తీవ్రంగా గాయాలై 10 మంది మరణించారు. మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. నవీన్, సో టిప్పర్ లారీకి సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో ఆ సీసీటీవీ దృశ్యాలు మనకు కనబడుతోంది. రోడ్డు పైన నడుస్తున్నారు 3 వ్యక్తులు. వారిని చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే కళ్ళు మూసి తెరిచేలోగా ఈ ప్రమాదం జరిగిపోయింది. సో రాజస్థాన్లో ఇప్పటివరకు ఇటువంటి వేర్వేరు సంఘటనల కారణంగా 45 మంది మరణించారు. జైపూర్, ఫలోడి ఈ ప్రాంతాల్లో ఒక ట్రాజిక్ యాక్సిడెంట్ గురైంది. తర్వాత జైసల్మర్, జోధ్పూర్ హైవే పైన కూడా మరొక ఘటన చోటు చేసుకుంది. సో కొంతమంది స్కూల్ వ్యాన్, తర్వాత డంపర్ ట్రక్స్, ఆ తర్వాత పిలిగ్రిమేజ్ టెంపోస్ అంటే తీర్థయాత్రలకు వెళ్ళొచ్చేవారు, ఒక హెవీ లోడ్తో వెళ్తున్నటువంటి ట్రక్ ఒకటి, తర్వాత స్కూల్ వ్యాన్ అండ్ ఏ ప్రైవేట్ బస్. సో ఇవన్నీ కూడా ప్రమాదానికి గురయ్యాయి. సో అట్లీస్ట్ 10 people were killed and several others injured when an out of control డంపర్ ట్రక్. సో అంటే ఈ ఘటనలో సుమారుగా ఇవన్నీ ధ్వంసమైపోయాయి. ఒక స్కూల్ వ్యాన్ ధ్వంసమైపోయింది, ఆ తర్వాత తీర్థయాత్రకు వెళ్ళొచ్చినటువంటి ఒక ట్రక్ ధ్వంసమైపోయింది ఈ ఘటనలో. తర్వాత కొంతమంది రోడ్డుపై ప్రయాణిస్తున్న వారి గాయాల పాలయ్యాయి. ప్రైవేట్ బస్ కూడా ఈ ఘటనలో పూర్తిగా నుజ్జు అయిపోయింది. సో 10 మంది మరణించారు. జైపూర్ సికర్ రోడ్, ఇది సికర్ రోడ్ అంట. జైపూర్ సికర్ రోడ్ దగ్గర హర్మడా ప్రాంతంలో మధ్యాహ్నం సమయంలో ఈరోజు ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారుగా 1 గంట ప్రాంతంలో లోహా మండి అనేటువంటి ఆ ఏరియా నుంచి ఒక వెహికల్ చాలా వేగంగా దూసుకొచ్చింది. రోడ్డు పైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఢీ కొడుతూ వెళ్ళింది. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు మొత్తం కూడా ఆ వాహనం యొక్క వేగాన్ని, అక్కడ జరిగే ప్రమాదాన్ని చూసి ఎక్కడి వాళ్ళు అక్కడే భయపడిపోయి లోపలికి వెళ్ళి దాక్కున్నారు. మా వైపు ఎలా వస్తుందో అని అంతా భయపడిపోయారు. సో హర్మడా పోలీసులు చెప్తున్న ప్రకారంగా అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి డ్రైవర్ మద్య కారణమట్టుగా తెలుస్తోంది. సో అంబులెన్స్లో అక్కడ గాయాల పడిన వారిని, ఆ తర్వాత వెహికల్స్ ఢీకొట్టడం మూలంగా ఏవైతే బస్సులు లేకపోతే ఇతరత్ర వెహికల్స్ అనేవి డ్యామేజ్ అయ్యాయో ఆ డ్యామేజ్లో అయినటువంటి దాంట్లో కూడా ఉన్నటువంటి ప్రయాణికులు కూడా అక్కడ నుంచి తొలగించారు. మీరు చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే కళ్ళు మూసి తెరిచేలోగా అంత వేగంగా వెళ్ళిపోయింది. చూడండి, ఒక ట్రక్ వెళ్ళిపోయింది పక్కనే. అలా ఎంత వేగంగా వెళ్ళుంటే అలా కళ్ళు మూసి తెరిచేలోగా మీరు చూడండి, కను రెప్పపాట్లోనే ఎగ్జాక్ట్గా సెకండ్స్లో అయిపోయింది. కళ్ళు మూసి తెరిచేలోగా ఇద్దరు ఎగిరిపడ్డారు. ఇద్దరు మనం విజువల్లో చూస్తోంది, కళ్ళు మూసి తెరిచేలోగా ఒకరెక్కడో ఎగిరిపడ్డారు. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతి నవీన్ అందిస్తారు. నవీన్, సో ఈ ఘటన గల ప్రధాన కారణం ఏంటి? ఇంతకీ ఆ టిప్పర్ లారీ డ్రైవర్ ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? సో ఇక్కడ విజువల్లో చూస్తుంటేనైతే కళ్ళు మూసి తెరిచేలో కనురెప్పపాట్లోనే ఆ వేగంతో వెళ్తోంది, అంతటి వేగంతో వెళ్తోంది. ఎవరి దీన్ని నియంత్రించే ప్రయత్నం చేయలేదా? కావాలని చేశాడా? మధ్యమత్తులో ఉన్నాడా? ఏం జరిగింది? మనకున్నటువంటి సమాచారం ప్రకారం టిప్పర్ డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. ఒక్కసారిగా ఆ టిప్పర్ దాదాపు 300 మీటర్ల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి వాహనాలపై నుంచి దూసుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే హర్మదా పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ యొక్క
యాక్సిడెంట్ అనేది కూడా కొనసాగడం జరిగింది. దాదాపు 12 మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా 8 మందికి తీవ్రస్థాయి గాయాలయ్యాయి. సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ 12 గంటల వ్యవధిలోనే ఇది రెండో ప్రమాదంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి టెంపో ట్రావెలర్ ఢీకొని దాదాపు 10 మంది వరకు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ టిప్పర్ లారీ అతివేగంగా వెళ్తున్నటువంటి సమయంలో ఆ వాహనం కంట్రోల్ కాకపోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అక్కడ వారిని అక్కడి నుంచి తరలించేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. కానీ టిప్పర్ డ్రైవర్ పూర్తి స్థాయిలో అంటే మధ్యమత్తులో ఉన్నట్టు కూడా పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. మధ్యమత్తులో ఉండటం వల్లనే ఈ యొక్క పెద్ద ఎత్తున ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మనసు రైట్ నవీన్, అంటే ఇక్కడ ఘటనలో పోలీసులు ఏం చెప్తున్నారంటే ఇంత వేగంగా వచ్చినటువంటి వాహనం దానికి కారణం ఏంటి? మద్యం సేవించడమేనా లేకుంటే బ్రేక్స్ ఏమైనా ఫెయిల్ అయ్యాయా? మద్యం మధ్యలో ఉన్నా కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఇంత డేంజరస్ ఘటనకు సంబంధించి అసలు కారణం ఏంటి? అంటే పూర్తిగా అంటే ఎక్కువగా మద్యం సేవించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు వెంటనే ఆ టిప్పర్ డ్రైవర్ని కూడా పట్టుకోవడం జరిగింది. స్థానికులు పట్టుకొని అతనికి ఏదైతే పూర్తి స్థాయిలో అంటే డంకన్ టెస్ట్ కూడా చేపట్టిన కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఆ మద్యం కూడా ఎక్కువగా సేవించిన తర్వాతనే ఈ వాహనం ఓవర్ స్పీడ్ వల్ల ఒక ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ ఒక ప్రమాదంలో 12 మంది మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే మొదటిగా ఆ టిప్పర్ అనేది చాలా ఓవర్ స్పీడ్ గా కనిపిస్తుంది. అక్కడ వెళ్తున్నటువంటి వారిని మొదటిగా ఢీకొన్న దాని తర్వాత డివైడర్ ని ఢీకొన్న తర్వాత ఆపోజిట్ లో ఉన్నటువంటి వాహనాలపైనే దూసుకెళ్ళినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతమంది అక్కడ పార్క్ చేసి పార్కింగ్ నుంచి వాహనాలు వెనక్కి తీసుకున్నటువంటి సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దాలు కూడా వచ్చాయని చెప్పేసి చూడకున్నటువంటి ఆ స్థానికులతో పాటు వాహనదారు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే పార్కింగ్ చేసుకున్నటువంటి సమయంలో కొంతమంది ఆ టిప్పర్ దూసుకురావడంతో కొంతమంది మృతి చెందారు. అందులో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మనం రైట్ నవీన్, ఇంకా ఈ మృతుల సంఖ్య పెరుగుతోంది. 19కి చేరింది మృతుల సంఖ్య. అక్కడ వెళ్తూ ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ని, ఒక యాత్రికులటువంటి వాహనాన్ని, ఒక స్కూల్ బస్ని, ఒక ప్రైవేట్ బస్ని ఢీకొడుతూ వెళ్ళింది. సో అక్కడ ఆయా ఘటనలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఇప్పుడు సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి? అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఘటన జరిగినటువంటి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులతో పాటు ఎక్కువగా అక్కడ ఉన్న సమీపంలో ఉన్నటువంటి వారి సాయంతో ఆ వాహనాల్లో చిక్కున్నటువంటి వారిని బయటకు తీసుకెందుకు కూడా వారు చాలా వరకు ప్రయత్నం కూడా చేసినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. అయితే ఆ టిప్పర్ సంబంధించినటువంటి ఆ స్పీడ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా మాత్రం ఓవర్ స్పీడ్ వల్ల మొదటిగా అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వారిని ఢీకొనడం జరిగింది. దాని తర్వాత కొన్ని వాహనాలపై కూడా దూసుకెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఒకవైపు ఆ లెఫ్ట్ నుంచి వెహికల్ వెళ్తే ఆ వెహికల్ కంట్రోల్ కాక రైట్ సైడ్ నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా ఆ టిప్పర్ ఢీకొనడం జరిగింది. అక్కడ ఆపోజిట్ నుంచి వచ్చేటువంటి స్కూల్ బస్ కావచ్చు, మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కూడా ఢీకొనేది కూడా మనకి సమాచారం అవుతుంది. ప్రస్తుతానికి మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తే మనకున్నటువంటి సమాచారం ప్రకారం 19 మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తున్నాయి. ఇంకా 11 మందికి కూడా గాయాలయ్యాయి. కొంతమందికి సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రి అంటే ఇది లోహా మండి పెట్రోల్ బంక్ సమీపంలోనే ఈ యొక్క ప్రమాదం కూడా జరిగింది. కాబట్టి నిన్న జరిగినటువంటి ప్రమాదం కూడా ఇదే తరహాలో చోటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు అదే తరహాలో టిప్పర్ పెద్ద ఎత్తున స్పీడ్ గా వచ్చేసి కూడా వారు ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులపై కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాహనాలపైన తీసుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనకి రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా 19 మంది మరణించారు. ఒక టిప్పర్ లారీ రాజస్థాన్లోని సికార్ రోడ్ దగ్గర లోహామండి అనేటువంటి ఆ ప్రాంతం నుంచి వేగంగా వచ్చింది. 1 గంట సమయానికి వేగంగా వచ్చినటువంటి టిప్పర్ లారీ రోడ్డు పైన కనిపించిన వారందరినీ ఢీకొడుతూ పోయింది. అయితే దీనికి గల ప్రధాన కారణం టిప్పర్ లారీ డ్రైవర్ అధికంగా మద్యం సేవించడమే కారణంగా తెలుస్తోంది. రోడ్డు పైన కన్నురెప్పపాట్లోని కళ్ళు మూసి తెరిచేలోగా కనిపించిన వారందరినీ ఢీకొడుతూ వెళ్ళాడు. అడ్డంగా వచ్చినటువంటి స్కూల్ బస్ని, ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ని, యాత్రికులైనటువంటి ఇంకొక టెంపో కార్ని కూడా ఢీకొడుతూ వెళ్ళింది. సో ప్రస్తుతానికి ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. 50 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ లో కొంతమంది కలవరపాటి గురి చేసే అంశాలున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.